తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నిన్న సెప్టెంబర్ 1న స్టార్ట్ అయింది. అంటే నేను ప్రతి సీజన్ ఫాలో అయ్యాను. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టు, రెండో సీజన్ నాని, ఆ తర్వాత నాగార్జున, ఆరో సీజన్ ఇది. అంటే మొన్ననే శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా ఇప్పుడే అయిపోయింది. అప్పుడే మళ్ళీ సీజన్ 8 స్టార్ట్ అయింది. ఇక చూస్తే ఆదివారం గ్రాండ్ లాంచ్లో లైవ్లో చూస్తే ముందు యష్మి గౌడ అని ఎవరినో తీసుకొచ్చారు. అంటే ఆ అమ్మాయి ఎవరు ఏం కథ అనేది ఏం చెప్పలేదు. నాకైతే తెలీదు. ఆమె తర్వాత తెలిసింది తను కన్నడ అమ్మాయి అనేసి. అంటే మన తెలుగు మా టీవీ సీరియల్స్లో ఫేమస్ అంట ఆ అమ్మాయి. తెలీదు నాకు. సరే, నెక్స్ట్ ఎవరు వచ్చారో చూస్తే ఈసారి జంటగా పంపించారు లోపలికి. నిఖిల్ అంట. ఇతను కూడా కన్నడలో 2 సినిమాలు హీరోగా చేశానని చెప్పాడు. ఇతను కూడా మా టీవీ సీరియల్స్లో హీరో అంట ఇతను కూడా. సో ఇద్దరు కన్నడ వాళ్ళే వచ్చారు. ఇది కన్నడ బిగ్ బాసా, తెలుగు బిగ్ బాసా కొంత డౌట్ వచ్చింది. ఏమంటే ఇద్దరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. సో ఇద్దరిని జంటగా పంపించారు. యష్మి కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ తర్వాత అభయ్ వచ్చాడు. అంటే ఇతని పేరు నాకు తెలియదు, బట్ ఫేస్ తెలుసు. మనకి పెళ్లి చూపుల్లో విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉంటాడు ఇతను. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అండ్ అభయ్, ఇవి ముగ్గురు మన విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ అనమాట. ఇతనికి మన తెలుగు అతనే, మన తెలంగాణ అబ్బాయే. ఎందుకో క్లిక్ కాలేదు. ప్రియదర్శి లాగా, రాహుల్ రామకృష్ణ లాగా సక్సెస్ఫుల్ కాలేదు. బిగ్ బాస్కి వచ్చాడు. అందుకే అతనికి పెళ్ళి కూడా అయింది. అతనికి జోడీగా ఇంకో అమ్మాయిని పంపించారు, ప్రేరణ అంట. ఈ అమ్మాయి ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది. ఈ అమ్మాయి మన రష్మిక ఫ్రెండ్ అని చెప్పింది, క్లోజ్ ఫ్రెండ్ అంట. ఈ అబ్బాయిని మనము విజయ్ దేవరకొండ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. సో విజయ్ దేవరకొండ ఫ్రెండ్, రష్మిక ఫ్రెండ్, వీళ్ళిద్దరికి పెళ్ళయింది. అంటే వాళ్ళని కూడా జంటగా పంపించారు. అంటే విజయ్ దేవరకొండ రష్మిక బంధం అనుకుంటా. ఆ తర్వాత రానా వచ్చాడు. రానా తన కొత్త సినిమా ప్రొడ్యూస్ చేశాడు, 35 అనేసి, ఒక చిన్న కథ కాదు అనేసి. దాంట్లో నివేదా థామస్ హీరోయిన్. వాళ్ళిద్దరు వచ్చి కొంచెం లోపలికి వెళ్ళి వాళ్ళతో గేమ్ ఆడిచ్చారు. ఇక ఆ తర్వాత మూడో జంటగా మన ఎవరు బేబక్క అంటే, ఈ పేరు నాకు సినిమాలో తెలుసు. బేబక్క అనేది తులసి సినిమాలో ఝాన్సీ క్యారెక్టర్ పేరు బేబక్క. ఈమె యూట్యూబ్లో చాలా ఫేమస్. అంటే నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. బెజవాడ బేబక్క అంట. సరే, మన తెలుగు ఆమె బేబక్క, బెజవాడ బేబక్క. సరే, కొంచెం మిడిల్ ఏజ్డ్ ఉమెన్, కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది కానీ ఓకే, పర్లేదు. ఇంకా మన కన్నడ వాళ్ళ గోల కంటే మన తెలుగు వాళ్ళదే మేలు అనిపించింది. అప్పుడు ఆమెకు జోడీగా శేఖర్ భాషని పిలిచారు. శేఖర్ భాష నాకు అంటే ఫేస్ తెలీదు, పేరు తెలుసు. అంటే హైదరాబాద్లో రేడియో జాకీ చాలాసార్లు నేను కారులో వెళ్తున్నప్పుడు విన్నాను అతన్ని. బట్ రీసెంట్గా మన రాజ్ తరుణ్ లావణ్య కేసులో బాగా పాపులర్ అయ్యాడు, బాగా ఫేమస్ అయ్యాడు. అందుకే వచ్చాడు అనమాట బిగ్ బాస్కి. సో వీళ్ళిద్దరు అమ్మయ్య అనుకున్నా. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇప్పటికీ. ఒకటి అభయ్ అయితే, ఇంకొకటి శేఖర్ భాష. ఇద్దరు 2 ముఖాలు తెలిసిన ముఖాలే అనుకున్నా. ఇక బేబక్క పేరు వినిందే. ఇక మిగతా ముగ్గురు మనకు తెలియదు కన్నడ వాళ్ళు. సో 6 మంది అయిపోయారు. ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చాడు. అతను వచ్చేసి నాకు, అంటే నేను వయసులో ఉన్నప్పుడు అది లాహిరిలో హీరో. ఎవడబ్బాయి తిక్క హీరో అనుకున్నా. తిక్కలోడ్లాగా ఉంటాడు. ఆ సినిమాలో కూడా తిక్కలోడ్లాగా చేస్తుంటాడు ఆదిత్య ఓము. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. కొన్ని సినిమాలు చేశాడు కానీ లేడు. నార్త్ ఇండియన్ అతను. మళ్ళీ నల్ల కనపడ్డాడు ఆదిత్య ఓము. సరే, ఇతను కూడా తెలిసిన అతనే, పర్లేదులే అనుకున్నా. అతనికి జోడీగా సోనియా ఆకుల అని తెలుగు అమ్మాయి. అంటే మనకు రామ్ గోపాల్ వర్మ వీడియో బయట వదిలేడు ఈ అమ్మాయికి. మా రామ్ గోపాల్ వర్మ తీసిన దిశ అనే సినిమాలో ఈ అమ్మాయి యాక్ట్ చేసిందంట. సో వీళ్ళిద్దరూ ఒక జంటగా వెళ్ళారు. ఇక తర్వాత మనకు వచ్చేసి ఈ అమ్మాయి వచ్చింది, ఎవరు, కిరాక్ సీత. ఈ అమ్మాయి నాకు తెలుసు. అంటే నేను 7 Arts అని యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది. కొద్దిగా బూత్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. నేను ఎంజాయ్ చేశాను ఛానల్లో. అంతకుముందు ఆ ఛానల్ నుంచే ఒక అమ్మాయి వచ్చింది, పేరు 7 Arts నుంచి ఏదో పేరు ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు సినిమాలో కూడా బాగానే చేస్తుంది. ఆమె కూడా బిగ్ బాస్కి వచ్చింది. 1 వీక్లో వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయ్యి. ఇప్పుడు కిరాక్ సీత వచ్చి మొన్న బేబీ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది ఆ అమ్మాయికి. సో ఈ అమ్మాయి బాగా తెలిసిన అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయికి జోడీగా ఎవరో నాగమణికంఠ అంట ఎవరో. అతను ఏవి చూస్తే అసలు 20 ఏళ్ళకి అతనికి జీవితంలో చూడని కష్టం లేదు. తల్లిదండ్రుల కానించి, భార్య పిల్లల కానించి, విడాకులు ఏంటేంటో జరిగిపోయాయి పాపం. 100 ఏళ్ళు చూడాల్సిన కష్టాలని 20 ఏళ్ళకి చూసాడనిపించింది. సో వీళ్ళిద్దరూ జంటగా పంపించారు. ఇక తర్వాత మళ్ళీ ఎవరో యాక్టర్ వచ్చాడు, పృథ్వీరాజ్ శెట్టి అంట. ఇతను ఒక కన్నడ యాక్టరే, ఎవరో తెలియదు నాకు. కొంచెము సడన్గా చూసి ఎంత అల్లు అర్జున్ లాగా కూడా అనిపించింది. ఇక అతనికి జోడీగా మన విష్ణుప్రియ మనకు అందరికి తెలుసు తెలుగు వాళ్ళకి. మెయిన్గా నాకు శ్రీముఖి ఫ్రెండ్గా తెలుసు.
నాకు శ్రీముఖి నచ్చుతుంది కానీ విష్ణుప్రియ నచ్చదు ఎందుకో. బట్ ఇక ఇప్పుడున్న వాళ్ళలో మొహాల్లో చూసుకుంటే విష్ణుప్రియ బెటర్ అంటే తెలిసిన ముఖం కదా. ప్లస్ అంటే స్టేజ్ మీద మన నాగార్జున ఏదో ఐక్యూ క్వశ్చన్స్ అడిగాడు, ఐక్యూ లేదని తేలిపోయింది ఇద్దరికి. ఇక ఆ తర్వాత లాస్ట్గా నైనిక అంట, ఎవరేమో డీలో డాన్సర్ అంటే ఈ అమ్మాయి డాన్స్ బాగానే చేసింది. ఆమెకు జోడీగా నబీల్ అఫ్రీది అని ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు అతను, నల్గొండను వరంగల్ ఓరుగల్లు. ఇతను వచ్చాడు, ఎవరో తెలియదు నాకు. సో ఈ 14 మందిలో నాకు తెలిసింది చాలా మంది తక్కువ, అందులో కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 4 దాకా ఉన్నారు కన్నడ వాళ్ళు. వాళ్ళని పక్కన పెట్టేస్తే నాకు వాళ్ళు తెలియదు. నాకు తెలిసింది ఒకటి మన అభయ్, అబ్బాయిల్లో ఇంకొకటి శేఖర్ భాష, ఆదిత్య ఓం. ఈ ముగ్గురే నాకు మగవాళ్ళలో తెలిసిన వాళ్ళు. వాళ్ళ కోసమే చూడాలి ముగ్గురు. ఇక ఆడవాళ్ళలో నాకు తెలిసింది విష్ణుప్రియ, కిరాక్ సీత, కొద్దో గొప్ప చెప్పుకోవాలి అంటే మన బేబక్క అని చెప్పుకోవాలి. సో ముగ్గురు తెలుసు మగవాళ్ళు, ముగ్గురు తెలుసు ఆడవాళ్ళు, 6 మంది తెలుసు 14 మందిలో. అంటే మిగతా 8 మంది కొత్త పేర్లే, కొత్త ముఖాలే. ఇక రోజు చూస్తూ అలవాటు పడాల్సిందే వీళ్ళలో ఎవరు బాగుంటారు ఎవరు బాగాలేరు అనేసి. ఇక మధ్యలో మనకు ఎవరు వచ్చారు, నాని వచ్చాడు ప్రమోషన్కి, సరిపోద శనివారం సినిమాకి. ఆ హీరోయిన్ కూడా వచ్చింది. అంటే ఆ డ్రెస్ చూసి చెప్పేయచ్చు వాళ్ళు, ఎందుకంటే ఆ రోజు సరిపోద శనివారం సక్సెస్ మీట్ జరిగింది, అదే గెటప్లో వచ్చారు, అదే డ్రెస్సులో వచ్చారు హీరోయిన్లు. సో శనివారం జరిగింది షూటింగ్, మనకు ఆదివారం టెలికాస్ట్ చేశారు. ఇక లాస్ట్లో మన హీరో మన డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చాడు, కొద్దిగా ఫన్ చేశాడు, అతన్ని మణికంఠని బయటికి తీసుకెళ్తా అన్నాడు. మణికంఠ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. అంతా ఏదో జరిగిందిలే, పెద్దగా ఏం అనిపించలేదు ఈసారి, నాకు ఎక్సైటింగ్ అనిపించలేదు. అంటే ఒక్కరన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ ఒక్క ఫేస్ ఉందా అంటే, జబర్దస్త్ నుంచి ఎవరు లేరు, TV9 నుంచి ఎవరు లేరు, సింగర్స్ ఎవరు లేరు, కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్లు ఎవరు లేరు. ఈ 14 మందిలో 8 మంది నాకైతే ఎవరు తెలియదు. అందులో 4 కన్నడ వాళ్ళే, మిగతా 4 తెలుగు వాళ్ళేనే నాకు తెలీదు. తెలిసింది ఒక 6 మంది, 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. మరి చూడాలి, ఒక వారం చూస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంది మంచిగా అంటే రోజు ఫాలో అవుతాను, లేదంటే లైటే. మీరు కూడా చూసింటే ఓకే, ఇంకా ఎలాగ 3 నెలలు ఒక టైంపాస్ కదా. బిగ్ బాస్కి అలవాటు పడ్డాక రోజు నేను మొత్తం లైవ్ చూడను, కేవలం అంత టైం ఉండదు మనకి, కేవలం నైట్ టెలికాస్ట్ అయ్యే 1 hour ఎపిసోడ్ మాత్రమే చూస్తాను, దాని గురించి మాట్లాడతాను. ఓకే, బాయ్.